గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్లో యూట్యూబ్ అనే సాధనం మన తెలుగు వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నేను పరచూరి సుధాకర్ ప్రస్తుతం పెదరావు నుంచి యూట్యూబ్ ఛానల్లో చిన్న వీడియోని పొందుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను. మానవుని జీవితంలో ప్రతి నిమిషం విలువైంది. కనిపిస్తుంది పెదరావు స్కూలు. పిల్లల స్కూల్లో వారి చదువులో నిమగ్నమై ఉన్నారు. ఎవరి బాధ్యత వారిది. యూట్యూబ్ ఛానల్లో కొనసాగుతున్నాను కాబట్టి బాధ్యతగా కొన్ని వీడియోస్ని పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ యూట్యూబ్లో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. యూట్యూబ్ అనేది ప్రపంచాన్ని ఆకర్షించాలంటే మంచి వాగ్దాటి ఉండాలి, విషయం మీద పరిజ్ఞానం ఉండాలి. క్యూరియాసిటీ కలిగించే విధంగా ఉండాలి. ఎంత విషయ పరిజ్ఞానం లోతుగా ఉండాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, విమర్శల జోలికి వెళ్ళకూడదు. ఉన్న వాస్తవాన్ని తెలియజేస్తూ అది మనకు ఇబ్బంది లేని విధంగా మనం యూట్యూబ్లో వీడియోస్ చేయాలి. మన వీడియోస్ ద్వారానే ఒక మార్గాన్ని భవిష్యత్ తరాలకి అందించే విధంగా ఉండాలి. ఉదాహరణకి పిల్లలు విద్యార్థి దశలో వారు ఎలా ఉండాలని తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. పోటీతత్వం ఉండాలి, కానీ ఆ పోటీతత్వం ఒకరిపై ఒకరు కాకుండా మనం ప్రపంచాన్ని చుట్టే విధంగా నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఎవరి ప్రయత్నం వాళ్ళది. అంటే రకరకాల చదువులో ఎన్నో రకాల ఉన్నత పదవులు పొందటానికి చదివే ఒక మార్గం. ఒకరు కలెక్టర్ అవ్వచ్చు, ఒకళ్ళు ఎస్ఐ అవ్వచ్చు, ఒకళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు. రకరకాలుగా ఎవరు గోల్స్ని వాళ్ళు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకి 84లో 10th పూర్తి చేసిన నేను నా గురించి చిన్నగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇప్పుడున్న యూత్ విలువైన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలని తెలియపరచడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నేను తెనాలి గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రికల్ పూర్తి చేశాను. 20వ సంవత్సరంలోనే నేను కేసీపీ మాచర్లో ఎలక్ట్రికల్ వర్క్ చేసే ప్రయత్నం చేశాను ఎలక్ట్రీషియన్గా. 88, 89 ఒక సంవత్సరం అప్రెంటిస్ మరియు ఒక సంవత్సరం సర్వీస్ కొనసాగించాను. అప్పుడు అప్రెంటిస్ కంపెనీలో అప్రెంటిస్కి 380 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 88లో 380 రూపాయలు. అది మనకి ఎలక్ట్రీషియన్ ద్వారా తొలి సంపాదన. సెకండ్ ఇయర్ కేసీపీలో సెకండ్ ఇయర్ అప్పుడు 2వ సంవత్సరం 500 ఇచ్చారు ఎలక్ట్రీషియన్గా వర్క్ చేసినందుకు. 91లో శ్యామలాంబ ఇంజనీరింగ్ అనే ఒక చిన్న కంపెనీలో 850 రూపాయలకి 3 నెలలు చేశాను. శ్యామలాంబ ఇంజనీరింగ్ నియర్ బొల్లారం. ఆ 3 నెలల తర్వాత బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్లో ఎలక్ట్రీషియన్గా కాంట్రాక్ట్ డివిజన్లో చేసినప్పుడు 91లోనే 900 రూపాయలు ఎలక్ట్రీషియన్గా, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా. అంటే
నేను గవర్నమెంట్ ఎలక్ట్రికల్ చేసినా కూడా ప్రైవేట్ కంపెనీల్లో అధికంగా చేశాను. అప్పుడు నాకు ఇచ్చిన జీతం బిఎస్ఎస్లో బాంబే సాఫ్ట్వేర్ ఎలక్ట్రికల్లో ₹900 ఇచ్చారు. ₹200 పాస్కి అలవన్స్గా ఇచ్చేవాళ్ళు. అంటే ₹1100 నేను 91లో సంపాదించాను. 92 వరకు 91 వరకు బిఎస్ఎస్లో చేశాను. అంటే ఇక్కడ సంపాదన విషయం కాదు, మనం అతి తక్కువ వయసులో ఉద్యోగం చేసే ప్రయత్నం చేశానని యూత్కి చెబుతున్నాను. దాని ద్వారా కేసీపీ బాంబే సుబ్రహ్మణ్య ఎలక్ట్రికల్స్ ద్వారా వివిధ సంస్థల్లో కంపెనీల్లో ఎలా మెలగాలనే విషయాన్ని మనం చిన్న వయసులోనే నేర్చుకోగలిగాం. 93లో రామోజీ ఫిలిం సిటీలో కట్టుబడి కొనసాగుతుంది. ఆ టైంలో ఎలక్ట్రీషియన్స్ అవసరమైన టైంలో నేను రామోజీ ఫిలిం సిటీకి 93లో ఎలక్ట్రీషియన్గా దాంట్లో జాయిన్ అయ్యాను. 93 నుంచి 96 వరకు. అప్పుడు స్కేలు 1200 ఇచ్చారు. అంటే బాంబే సుబ్రహ్మణ్య ఎలక్ట్రికల్స్లో 900 అయితే రామోజీ ఫిలిం సిటీలో 1200 శాలరీ ఇచ్చారు.